Hello traders, welcome to Nifty Bank Nifty Sensex and Fin Nifty analysis for December 16, 2024. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ఒక రిక్వెస్ట్ రెగ్యులర్గా అడిగేదే. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గో ఇన్ టు కంటెంట్. ఓకే, మనం ఫ్రైడే ఒక బిగ్ ఫాల్ చూసి ఆల్మోస్ట్ నియర్ టు 400 పాయింట్స్ నిఫ్టీలో ఫాల్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి నియర్ టు 1200 పాయింట్స్ పడింది. ఏందో డేటా మనకు వచ్చే సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా, కోర్ డేటా ఫండ్ ఇంప్రూవ్మెంట్ చూపించినా కూడా పడింది. ఇది ఒక షేక్అవుట్ లాగా వచ్చింది అనమాట. ఎందుకంటే వీక్ హ్యాండ్స్ని రెడ్యూస్ చేసి అక్యుములేట్ చేస్తారు. ఒక రేంజ్ లో నుంచి హైకి ఆల్మోస్ట్ 25,500 ఒక రేంజ్ అనుకున్నాం కదా, అది బ్రేక్ చేసి నెక్స్ట్ ప్రీవియస్ సపోర్ట్ ఒక 24,200 అలా ఉంది. ఆల్మోస్ట్ ఆ టచ్ అయ్యి రీబౌండ్ అయ్యి మన ఒక మంచి క్యాండిల్ వచ్చింది ఇక్కడ, పిన్ బార్ అనమాట. విక్ పెద్ద లాంగ్ విక్ ఉండి అప్ సైడ్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ సస్టైన్ అయితే ఎబో వెళ్తే ఇంకా మంచి మూమెంటం చూడొచ్చు. మనం వెళ్ళేదట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే బై అండ్ డిప్స్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రీబౌండ్ అంతా బ్రాడర్ ఇండెక్స్, బ్రాడర్ మార్కెట్ ఒక ఈ ఫ్రైడే కొద్దిగా పర్లేదు, కానీ మెయిన్ పెద్ద స్టాక్స్ బాగా పెరిగినాయి అనమాట, లార్జ్ క్యాప్స్. సో దానివల్ల వచ్చింది. బ్రాడర్ ఇండెక్స్, బ్రాడర్ మార్కెట్లో 40-50 అలాగా వచ్చింది. అంటే 1056 రైజ్ అయితే 1432 పడినాయి. సో అడ్వాన్స్ డిక్లైన్ కంపేర్ ఉన్నా కూడా అలా ఎందుకు పెరిగిందంటే బ్రాడర్ ఇండెక్స్ హెవీ వెయిట్స్ బాగా పెరిగినాయి అనమాట, బాగా రీబౌండ్ అయినాయి. సో ఓవరాల్గా చూస్తే ఆల్మోస్ట్ నియర్ టు 600 పాయింట్స్ మూమెంటం వచ్చింది నిఫ్టీలో. బ్యాంక్ ఫిన్ నిఫ్టీ ఇది సెన్సెక్స్లో నియర్ టు 2,100 పాయింట్స్ ఫ్రమ్ లో నుంచి హైకి మూమెంటం వచ్చింది అనమాట. ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది. అలాగే ఓవరాల్గా ఈ వీక్ వచ్చేసి 367 పాయింట్స్ నియర్ టు అదే సెన్సెక్స్ వచ్చేసి 623 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ వచ్చేసి 90 పాయింట్స్ పెరిగింది అనమాట. సో క్లోజింగ్ మంచిగానే ఇచ్చింది ఓవరాల్గా. మార్కెట్ వాలంటైల్ సీసా లాగా అయింది, కానీ ఓవరాల్ క్లోజింగ్ వచ్చేసి మంచి మూమెంట్ వచ్చింది. స్ట్రాంగ్ రీబౌండ్ అయింది డౌన్ సైడ్ నుంచి. సో సెక్టర్స్ కంపేర్ చూస్తే టెలికాం బాగా రీబౌండ్ అయింది. టెలికమ్యూనికేషన్స్, టెక్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ బాగా పెరిగినాయి. అది ఏంటంటే ఎంకరేజింగ్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఆఫ్టర్ 4 months పడింది కదా, బిలో 6 పడింది. 6.2 నుంచి హై నుంచి 6లో పడింది. సో అదొక టెలికామ్ స్టాక్స్ మూవ్ అవుతున్నాయి, భారతీయ ఎయిర్టెల్ ఇవన్నీ ఒకసారి అందులో చూసుకోవచ్చు. సెన్సెక్స్ అదే టెలికామ్ సెక్టర్. అలాగే ఫైనాన్షియల్స్లో ఏముందో నెగిటివ్ వచ్చినా కూడా ఎస్బీఐ బాగా రీబౌండ్ అయ్యింది. ఎస్బీఐ స్ట్రాంగ్, అంటే చిన్న బ్యాంక్స్ ఇంకా పికప్ అవ్వలేదు, అక్యుములేషన్ అవుతున్నది అనుకుంటా అందులో వాటిల్లో. కానీ ఫైనాన్షియల్స్ మట్టుకి ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్నది అక్రాస్ బిఎఫ్ఎస్ఐ అనమాట. అంటే అన్ని రిలేటెడ్, ఏది బ్యాంకింగ్, నాన్ ఫైనాన్షియల్స్ ఇవన్నీ సో పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే ఐటీ ఇండెక్స్ టాప్ పర్ఫార్మర్ అలాగే, ఎందుకంటే ఓవరాల్గా చాలా లో నుంచి అది ఆల్మోస్ట్ లైక్ సెక్టర్ ఐటీ ఇండెక్స్ హైలోకి వచ్చేసింది బాగా. సో ఇది ఓవరాల్గా సెక్టర్ పర్ఫార్మెన్స్. నెగిటివ్స్ వచ్చేసి విక్స్ ఒకటి 7.7% పడింది. సో ఇంత మార్కెట్ పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ తగ్గుతాయి. మెటల్స్, సర్వీసెస్, కమోడిటీస్ అండ్ ఇండస్ట్రియల్స్ లూజ్ అయింది అనమాట. సో అది గ్లోబల్ మార్కెట్స్ కూడా ఓవరాల్గా ట్రంప్ పొజిషన్ తీసుకునే దగ్గరికి వస్తున్నారు కాబట్టి సో అక్కడ నెగిటివిటీ పెద్ద లేదు. కానీ డేటా వైజ్ ఈ వీక్, కమింగ్ వీక్ చాలా ఇంపార్టెంట్ డేటా ఉన్నది. ఫెడ్ మీటింగ్ ఉన్నది. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్, యూకే ఇవన్నీ కూడా, చైనా ఇవన్నీ కూడా ఉన్నాయి.
సో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఐ యాక్షన్ నియర్ టు ఒక మధ్యలో 1 or 2 days సెల్లింగ్ ఇచ్చినా కూడా ఓవరాల్గా 15,000 crores నెట్ డిసెంబర్ 13కి ఫ్రైడేకి ఓవరాల్గా బయింగ్లో ఉన్నది. సో ఇది కంటిన్యూ అయితే మట్టుకి సపోర్ట్ చేస్తే మట్టుకు మార్కెట్ బాగా పెరిగే అవకాశం ఉన్నది. 25,200, 25,500 సపోర్ట్ వచ్చేసి 25,000, 24,200 అండ్ 500 స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంటుంది అనమాట. అది బ్రేక్ అవునంత వరకు అప్ సైడ్ మనం చూడొచ్చు. సో చాలామంది రమేష్ దమని వీళ్ళందరూ చాలామంది చెప్పారు, చాలా ఎక్స్పర్ట్స్ జనవరి అండ్ డిసెంబర్ ఎండింగ్కి మార్కెట్ బాగా రైజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో మ్యాక్రో డేటా వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, జపాన్, తర్వాత యుఎస్ ఫెడరల్ బ్యాంకు మానిటరీ పాలసీ డెసిషన్స్ ఉన్నాయన్నమాట. ఎఫ్ఐ యాక్షన్ పాజిటివ్గా ఉంటే బాగుంటుంది. ఫెడ్ మీటింగ్లో ఫెడ్ మీటింగ్ 25 basis points ఆల్రెడీ ఫ్యాక్టరీ ఇన్ అయి ఉంది. ఏమాత్రం అక్కడ నెగిటివ్ వచ్చినా అది నెగిటివ్ ఫర్ ద మార్కెట్స్ అనమాట. సో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ డేటా. వాళ్ళ కామెంటరీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎకనామిక్ రికవరీ ఐటీ ఇండెక్స్కి మంచిగా ఉంటుంది. ఎకనామిక్ రికవరీ చెప్పారంటే ఈ ఓవరాల్గా ఐటీ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్కి ఈ 2025 కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉన్నది. ఇండెక్స్ వచ్చేసి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది, అదే మెయింటైన్ చేయాలి. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఎంటర్ అవడానికి ప్రయత్నించాలి. సో గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం ఒకసారి. గ్లోబల్ మార్కెట్స్ ఓవరాల్గా డో వచ్చేసి ఫ్లాట్గా ఉన్నది. సో ట్రంప్ పొజిషన్ తీసుకునేదాకా ఒక పాలసీ యాక్షన్ ఉండేదాకా కొద్దిగా అప్ సైడే ఉంటుంది అనమాట. అప్ సైడ్ బయాస్ పాజిటివ్గానే ఉంటుంది అది, అన్లెస్ ఏదన్నా డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటే తప్ప. అదర్వైజ్ పాజిటివ్గానే ఉన్నాయి. గ్లోబల్ ఫ్రంట్ నాట్ మచ్ యాక్షన్. ఈ కమింగ్ వీక్లో మానిటరీ పాలసీస్ డెసిషన్స్ ఉన్నాయన్నమాట. సో మన సెక్టర్స్ వచ్చేసి టెలికామ్ టాప్ పర్ఫార్మర్, సిమెంట్, న్యూ ఏజ్, ఎఫ్ఎంసీజీ, తర్వాత టెక్నాలజీ, టెక్స్టైల్. సో నెగిటివ్స్ వచ్చేసి మెటల్స్, ఫైనాన్షియల్స్, కెమికల్స్, పవర్. బ్యాంకింగ్లో పిఎస్యు బ్యాంకింగ్ కొద్దిగా వీక్ క్లోజింగ్ ఇచ్చింది. ఎస్బీఐ రీబౌండ్ అయినా ఓవరాల్గా చిన్న బ్యాంక్స్ అయి పెద్ద పర్ఫామ్ చేయలే. అది ఒక రోజు పెరిగితే ఒక రోజు తగ్గి అలాగా ఓవరాల్గా అక్యుములేషన్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది చూద్దాం, చార్ట్స్ చూద్దాం. చార్ట్స్ చూడండి, ఇది డైలీ నిఫ్టీ ఒక మంచి క్యాండిల్ వచ్చింది. మనం పెట్టిన సపోర్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఒక ఫాల్ వచ్చాక నియర్ డబుల్ బాటమ్ ఫామ్ అయ్యి ఒక స్వింగ్ హై నియర్ టు 50% రికవరీ వచ్చింది. 50% రికవరీ వచ్చాక చూడండి ఒక ఛానల్ లాగా, ఇక్కడ ఒక ఛానల్ లాగా కన్సాలిడేషన్ అయింది. ఆల్మోస్ట్ లైక్ 6-7 days కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయ్యి ఇంకా అదే రేంజ్లో ఉంది. సో హై అది ఓకే, క్లోజింగ్ తీసేసినా కూడా, క్లోజింగ్ పెట్టినా కూడా ఇంకా అదే రేంజ్లో ఉన్నదనమాట. కానీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు దీని ఎబో క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఎబో క్లోజ్ అయ్యి ఏదైనా పుల్ బ్యాక్ మళ్ళీ ఛానల్లోకి వచ్చినా కూడా బై అండ్ డిప్స్, ఈ రేంజ్ ఉన్నంత వరకు బై అండ్ డిప్స్ అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ నెగిటివ్, ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఫామ్ అయింది అనమాట. నియర్ టు 2000 లెక్కేసుకోవచ్చు, నియర్ టు 3000 ఇలాగా, ఇలా పెట్టుకున్నా ఓకే. నియర్ టు 150, 200 ఆ రేంజ్ వరకు ఒక సపోర్ట్. ఇక్కడ చూడండి మెనీ పాయింట్స్ టచ్ అయినాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా, సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. లైన్ చార్ట్ గీస్తే ఇంకా కొద్దిగా పైకి వెళ్తుంది. ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కాబట్టి ఇలా, క్యాండిల్ స్టిక్ స్టాక్ కాబట్టి, జపనీస్ క్యాండిల్ స్టిక్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ నిఫ్టీ. వీక్లీ వచ్చేసి మంచి మంచి క్యాండిల్, ఒక బుల్లిష్ క్యాండిల్, మంచి క్యాండిల్ క్లోజ్ అయింది అనమాట. చూడండి ఎంత పెద్ద వీక్ ఉందో. వీక్లీ క్లోజింగ్ చాలా బాగుంది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యూటిఫుల్ క్యాండిల్ అనమాట. ఒక ఫాల్ తర్వాత ఏవో బ్రేక్అవుట్ అయ్యి
ఒక డోజీ ప్యాటర్న్ వచ్చి తర్వాత స్ట్రాంగ్ వచ్చి ఇది ఇంకా స్ట్రాంగ్ ఒక డౌన్ సైడ్ పుల్ బ్యాక్ ఇచ్చి దీని ఎబో వస్తే ఇప్పుడు ఇది ఆల్ టైమ్ హై వెళ్ళే అవకాశం ఉందన్నమాట. చాలా రోజులు రేంజ్లో ఉంది, ఆ రేంజ్ బ్రైట్గా వచ్చి సస్టైన్ అయింది 2 వీక్స్ నుంచి. ఒక ఈ బేస్ నుంచి నియర్ టు 51,700 ఆ బేస్ సస్టైన్ అయ్యి అప్ సైడ్ చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి దీని హై బ్రేక్ చేస్తే ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. బ్యాంకింగ్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది బాగా. బ్యాంకింగ్‌లోనే డే చార్ట్ చూద్దాం. డే చార్ట్ కూడా ఇది కూడా ఓవరాల్‌గా కంపేర్ చేస్తే నిఫ్టీ, సెన్సెక్స్ పెరిగినట్టు ఇది ఇదంత స్ట్రాంగ్‌గా పడలేదు. స్ట్రాంగ్‌గా పెరగలేదు. రీబౌండ్ అయింది లెక్కేస్తే. కానీ అవి బాగా ఎక్కువ మొమెంటం ఇచ్చింది ఓవరాల్ స్వింగ్ అనమాట. అబోవ్ 1% ఇచ్చింది. సో ఇది కూడా మంచి క్యాండిల్. ఇది ఒక లాంగ్ టెయిల్ విక్ డౌన్ సైడ్ ఉంది. బాడీ పెద్ద క్యాండిల్ ఉందనమాట. పిన్ బార్ లాగా అనుకోవాలి. పిన్ బార్ మంచిదనమాట. సపోర్ట్ దగ్గర ఇది చూడండి అసలు నిఫ్టీ ఎంత పిన్ బార్ వచ్చిందో. సో ఇది కూడా మంచి క్యాండిల్. సో వీక్లీ లెక్కేస్తే వీక్లీ కూడా స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చిందనమాట. సో ఇది ఓవరాల్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ బిలో ఓపెన్ అయింది. ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ చేయాలంటే గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్తో కానీ బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఒక సపోర్ట్ని బ్రేక్ చేసి ఇది నియర్ టు 500 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం కదా, అది బ్రేక్ చేసి ఇక్కడ దాకా వచ్చేసింది. ఆల్మోస్ట్ లైక్ 24,180 దాకా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇది ఒక రిజెక్షన్ క్యాండిల్ లాగా అనుకోవాలి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు పిన్ బార్ వచ్చింది, అదే విక్ వచ్చింది. సో ఇక్కడ ఒక ఎంత ఫాల్ పడ్డ తర్వాత ఒక విక్ సపోర్ట్ దగ్గర విక్ వస్తే అది ఒక స్ట్రాంగ్ బయింగ్ ఉన్నట్టు అనమాట. అలాగే నెక్స్ట్ క్యాండిల్ కూడా వచ్చింది చూడండి. ఇది దీని ఎబో వెళ్ళాక ఇక ఆగలేదు ఇక్కడ మరి రెసిస్టెన్స్ ఉంది కదా, బ్రేక్ అయినప్పుడు ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ చూడు మనం పెట్టిన లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయో. బ్రేక్ అయినప్పుడు బిగ్ డౌన్ సైడ్తో ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఇంకా అది ఈ యొక్క ట్రెండ్ లైన్ ఇది వరకు పాత్ ఇది. సో ఇలా ఉంచేసాను ఎందుకంటే అప్ సైడ్ వస్తే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. దీని ఎబో వెళ్తే ఇప్పుడు బాగుంటుంది అనమాట. సో ఇది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ డౌన్ 15 మినిట్స్ క్యాండిల్ నియర్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు దాని ఎబో వెళ్తే చూడండి ఎంత మూమెంటం వచ్చింది అనమాట. సో మనది బ్రేక్ చేసినా కూడా 400 సెల్ బిలో 500 తీసుకున్నా కూడా నియర్ టు 300. అలాగే ఇంత డౌన్ సైడ్ ఆఫ్టర్ గుడ్ డేటా వచ్చాక ఇంత డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇది ఒక షేక్అవుట్ లాగా వచ్చి మళ్ళీ రీబౌండ్ చేశారనమాట. సో ఇక్కడ ఒక బయింగ్ ప్రెషర్ కనిపించింది. సో ఇది ఇంట్రాడేలో మనం చెప్పుకోలేదు కాబట్టి ఇంట్రాడేలో మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మేనేజ్ చేసుకోవాలి ఎంత బాగుంది. అట్లీస్ట్ ఇక్కడ కొనకపోయినా ఈ ఒక డౌన్ ట్రెండ్ సెటప్ బ్రేక్ చేశాక సస్టైన్ వి షేప్ రికవరీ అంటాం కదా దీన్ని. వి షేప్ వచ్చినప్పుడు దాని ఆ లెవెల్లోనే రీబౌండ్ అవుతుంది. కానీ బాగా ఓవర్గా సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ సపోర్ట్ దాకా వెళ్ళింది కాబట్టి ఇంకా అది స్ట్రాంగ్ మూమెంటం ఉందన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే హెవీ వెయిట్స్ ఉన్నాయి కదా, ఏవి పెరుగుతున్నాయో చూసుకోవాలి. ఏది ఏ రీబౌండ్ అవుతున్నాయో చూసుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి ఇంట్రాడేలో చూసుకోవాలి. అది భారతీ ఎయిర్టెల్ 41 పాయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ 22 పాయింట్స్, ఐటీసీ, ఎఫ్ఎంసీజీ అవి బాగా హెవీ వెయిట్స్. అలాగే రిలయన్స్ ఇవన్నీ బాగా లిఫ్ట్ చేసేస్తాయి. అవి ఎలా ఉన్నాయి స్ట్రాంగ్గా ఫర్దర్ మూమెంటం కోసం రైడ్ చేయడానికి అవి చూసుకోవాలన్నమాట. చూసుకుని ఈ నెగిటివ్స్ ఏమున్నాయి శ్రీరాము, టాటా స్టీల్ అవి చిన్న 3 పాయింట్స్ 5 పాయింట్స్ అలాగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా కూడా అది ఒక ఎంట్రీ పాయింట్ కింద డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ఒక పుల్ బ్యాక్ వస్తుంది. సో అది అక్యుములేషన్ కింద తీసుకోవాలి. అట్లీస్ట్ ఈ క్యాండిల్ మిస్ చేసిన నెక్స్ట్ క్యాండిల్ నుంచి కూడా ఇది ఈ హై బ్రేక్ చేసినప్పుడు ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇది స్మాల్ పుల్ బ్యాక్, ఇది ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఒక అప్ సైడే క్లోజ్ అయింది అనమాట. సో ఇది ఎలా చూద్దాం, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూద్దాం. మళ్ళీ ఇది 2 వేస్లో చేయొచ్చు. ఎందుకంటే మనం అనుకున్న రేంజ్ మనం పెట్టిన రేంజ్లోనే ఉన్నది ఇంకా. కానీ ఆ రేంజ్లోనే అప్ సైడ్ డౌన్ సైడ్ అలాగా
మొమెంటం ఇస్తున్నది. సో 500 అండ్ 550 ఆ రేంజ్ వస్తే ఇది ఒక 50% ఈ రైజ్కి మొత్తం ఫాల్ టు రైజ్ మొత్తం 50% రీట్రేస్మెంట్ అనమాట. సో ఒక రీట్రేస్మెంట్ నియర్ టు 500-550 వస్తే టార్గెట్ వచ్చేసి మంచిగా వెళ్తుంది, మళ్ళీ 750 దాకా వెళ్తుంది. అలా వస్తే పుల్ బ్యాక్ వస్తే సస్టైన్ అయితే ఇది ఒక పుల్ బ్యాక్ వచ్చింది కదా, మళ్ళీ ఇంకో పుల్ బ్యాక్ ఏమన్నా వస్తాయి. అలాగే ఇక్కడికి వచ్చినా కూడా 600 అలా వచ్చినా కూడా ఓకే. అలాగే మళ్ళీ సెల్ బిలో 500 బిలో పడితే ఒక సెల్లో ఇది అప్ సైడ్ ఇది అనుకున్నాం కదా నియర్ టు 900 దగ్గర అదే సేమ్ ఉండొచ్చు అనమాట. ఏదైనా ఒక గ్యాప్ పై నియర్ ఒక ఇక్కడ వస్తే స్మాల్ సెల్లింగ్ చేయాలి. స్మాల్ సెల్లింగ్ ఒక ట్రై చేయొచ్చు అనమాట. అప్ సైడ్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే 750 ఆ రేంజ్. పింక్ లైన్స్ పెట్టాను కదా, 24,750 నియర్ క్లోజింగ్ దగ్గర సస్టైన్ అయితే టార్గెట్ 850-900 ప్లస్. ఇక్కడ దాకా ఈ పెట్టిన రెసిస్టెన్స్ దాకా బ్లాక్ లైన్ దాకా కొద్దిగా మూవ్ చేసిన ఓకే. ఇలా ఈ రేంజ్ దాకా ఒక చిన్న స్మాల్ కాల్ చేయొచ్చు అనమాట. ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూద్దాం లేదా బ్యాంక్ నిఫ్టీ. ఓకే సెన్సెక్స్ కూడా సేమ్ సెటప్, ఇది కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ కాబట్టి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని సపోర్ట్ని బ్రేక్ చేసింది, గ్యాప్ డౌన్ 15 మినిట్స్ ఫాలో అయినా కూడా సో మంచి పాయింట్స్ తీసుకోవచ్చు ఇందులో. సో ఇది కూడా 50% రీట్రేస్మెంట్ చేస్తే ఫిబొనాకీ రీట్రేస్మెంట్ 51 గోల్డెన్ రేషియో ఇంపార్టెంట్ అనమాట. సో ఒక 50% రీట్రేస్మెంట్ చేస్తే అక్కడ ఒక బై లెవెల్ అనమాట. సెల్లింగ్ వచ్చేసి మనం ఇది ఎబో 8-200 ఇది అనుకుంటున్నాం కదా, దీని ఎబో ఓపెన్ అయ్యి బాగా వెళ్ళిపోతే ఒక సెకండ్ బయింగ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఏదైనా గ్యాప్ అప్ అయితే 8-200 దగ్గర, ఎబో 200 దగ్గర $8-200 దగ్గర బై ఎబో ఒక సో ఇది ఒక పుల్ బ్యాక్ ఇక్కడికి వస్తే అరౌండ్ 500-550 దగ్గర ఇక్కడ పెట్టాం కదా, 500-550 దగ్గర వస్తే ఒక పుల్ బ్యాక్ అక్కడ చేయండి. సెల్లింగ్ వచ్చేసి $82,000 బిలో ఒక సెల్లింగ్. ఓకే ఇది కీ లెవెల్స్ వచ్చేసి 80-730 చాలా వైడ్ ఇంత మూమెంట్ వచ్చింది కదా, వైడ్ పీరియడ్స్ వస్తాయి. 80-730, 81-175, 81-800, 82-870. సో ఇది సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మిక్స్డ్గా ఉంది, పిఎస్యు బ్యాంక్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి, అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మిక్స్డ్గా రియాక్షన్ వచ్చింది అనమాట. కంపేర్ టు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఇందులో కొద్దిగా బిలో మూమెంట్ ఉందన్నమాట, బిలో 1% మూమెంట్. సో ఇది కూడా 50% రీట్రేస్మెంట్ వస్తే
అలాగే బై అబో ఇది క్లోజింగ్ మంచిగా ఇచ్చింది కదా, సో మైనర్ గ్యాప్ అప్ అవ్వచ్చు అనమాట మండే. క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్ ఎవ్రీడే. ఈ రేంజ్లో సస్టైన్ అయితే అరౌండ్ 550 అండ్ 700, 800 ప్లస్. సెల్ బిలో యా. ఇది 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 అప్ సైడ్ ఇదే ఉంటుంది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ ఈ రోజుకి చూడండి, ఇది ఫిబొనాకీ రిట్రేస్మెంట్ పెట్టుకోవాలి ఇలాగ టాప్ టు బాటమ్. సో 50% ఒక రైజ్ అయినప్పుడు కానీ ఫాల్ అయినప్పుడు కానీ రిట్రేస్మెంట్స్ 50%. 6 గోల్డెన్ రేషియో కూడా ఇంపార్టెంట్ అనమాట. అది గ్లోబల్గా ఫాలో అవుతారు, మనం ఒక్కడమేని కాదు. వరల్డ్ లెవెల్ మార్కెట్స్లో చాలామంది అనలిస్టులు అందరూ ఫాలో అవుతారు, ప్రైస్ కూడా రియాక్షన్ అవుతుంది. సో ఇది ఫిన్ నిఫ్టీ ఈరోజు చెప్పట్లేదు ఇంకా. ఓఏ డేటా చూద్దాం. ఎప్పుడు ఓఏ డేటా ఎందుకు చూస్తామంటే మార్కెట్ డ్రివెన్ బై బిగ్ ప్లేయర్స్, అంటే బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అంతా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మనలాగా చీప్గా చేయరు అనమాట. అంటే 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు అలా చేయరు, ట్రేడింగ్ క్రోర్స్లో చేస్తారు. సో వాళ్ళు చెయ్యాలి అంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. అంటే రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మార్కెట్ వాళ్ళు ఎటు చేస్తున్నారో అది కనిపెట్టి మనం చెయ్యాలన్నమాట. సో అందుకే ఈ డేటా అనేది ఇంపార్టెంట్. అలాగే ఇదే కాకుండా ఫ్యూచర్స్ డేటా కూడా చూడాలి. యాక్చువల్గా అది నేను చెప్పట్లేదు. ఇది ఓఏ డేటా ఒకటే, అంటే ఆప్షన్స్ డేటానే. అలాగే ఫ్యూచర్స్ డేటా కూడా ఎలా ఉందో కూడా చెప్పాలి. అది నేను ఎక్కడ చూడాలో ఒక వెబ్సైట్లో చూసి, ఇదివరకు ఎన్ఎస్సిలో చూసేవాడిని, అది కూడా యాడ్ చేస్తాను ఒకసారి ఎలా ఉందో అది కూడా. సో ఇది వచ్చేసి 19 డిసెంబర్. సో ఎంత మూమెంట్ వచ్చింది కదా, పీసీఆర్ 1 ఎబో వెళ్ళిపోయింది, అంటే స్ట్రాంగ్ బుల్లిష్ అనమాట. స్ట్రాంగ్ అది స్టార్టింగ్ ఆఫ్ బుల్లిష్ అనమాట. సో ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తే మనం ఇది అంతా బాగానే యాడ్ చేశారు. 24,800 లేటెస్ట్ అనమాట. ఇది బయింగ్ సెల్లింగ్ ఇద్దరు ఆ లెవెల్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే రైటింగ్ సిఈ చేస్తే అది లెవెల్ హోల్డ్ చేస్తుంది రేపు మండే ఈ వీక్. ఇది పుట్ రైటర్స్ డామినేట్ చేస్తే అండ్ బయర్స్ డామినేట్ చేస్తే ఇది బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 25,000 ఉంది. మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నది 25,000 ఎబో బ్రేక్ అవ్వాలని. సో ఇది బై అండ్ డిప్స్ మార్కెట్ అనమాట. 25,000 ప్లస్ 25,200 500 వెళ్ళేదాకా అవకాశం ఉన్నది. సో డౌన్ సైడ్ వచ్చేసి ఇది కొద్దిగా బేస్ ఉన్నది 24,700, స్ట్రాంగ్ వచ్చేసి 24,500 ఉందన్నమాట. బయాస్ వచ్చేసి పాజిటివ్ ఉంది యాజ్ ఆఫ్ నో. మండే డేటా చూసి మనం ఫర్దర్ అనాలిసిస్ చేద్దాం. ఇది 0.93, ఇది మంత్లీ 0.53 అండ్ లిటిల్ న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ టు పాజిటివ్ అని చెప్పుకోవాలి. సో 53,500 కోసం ట్రై చేస్తున్నారు, ఇది బయోస్ అండ్ సెల్లర్స్ ఇద్దరు. కానీ ఇక్కడ ఓవరాల్గా చూస్తే సిఈ సైడ్ కొద్దిగా ఎగ్జిట్ వచ్చింది అన్నాడు ఓవరాల్. అంటే ఎంత మూమెంట్ వచ్చింది కదా, భయపడతారు ఎంత మూమెంట్ వచ్చేస్తుందో అని. సో వాళ్ళకి మళ్ళీ లాస్ అవుతుంది కదా కాల్ రైటర్స్కి. సో డిఫెండ్ చేసుకోవాలంటే 54,000కి అది మూవ్ కూడా లేదు. ఓవరాల్గా చాలా చోట్ల ఎగ్జిట్ అయిపోయారు. సో మండే మళ్ళీ చూద్దాం, ఇది మంత్లీ కాబట్టి ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి. సో బిల్డప్ మనం ఎక్కడ చేస్తున్నారో ఇదైతే ఎగ్జిట్ అవ్వాలి, చాలా ఉన్నది ఇక్కడ. -34,000 ఎగ్జిట్ అయ్యారు కానీ ఇంకా ఓవరాల్గా 24 lakhs ఉన్నది. సో ఇది డిఫెండ్ చేస్తారా లేదా అనేది ఇవి ఇంకా 2 వీక్స్ డేటా ఉంది కాబట్టి మనం ఇది స్ట్రాంగ్ ఇది మానిటర్ చేయాలి. ఇది కనుక బ్రేక్ చేస్తే ఆల్ టైమ్ హై అబో వెళ్ళిపోద్ది ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ ఇది అనాలిసిస్ చేయలేదు కాబట్టి ఓవరాల్గా ఇది బిలో నెగిటివే ఉందన్నమాట. దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,000. సో ఇక్కడ నెగిటివ్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంత మూమెంట్ వచ్చింది కదా, డిఫెండ్ చేయలేదు, ఎగ్జిట్ అయిపోయారు. ఎందుకంటే సస్పీషియస్గా ఉంటుంది అనమాట, భయపడతారు. సో ఒక్కసారి ఇంత మూమెంట్ వచ్చింది, ఒక 300 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి ఎక్స్ట్రా ఇక్కడ.
సో వాళ్ళకి లాస్ అయిపోతుంది. సో అందుకే ఎగ్జిట్ మొదలెట్టారనమాట. సో మార్కెట్ పుట్ రైటర్స్ వల్ల పెరిగితే ఎగ్జిట్ వలన గూడా ఇంకా డబుల్ పెరుగుతా ఉంటుంది. సో ఇది ఎగ్జిట్ గూడా చేంజ్ ఇన్ ఓఏ గూడా చాలా ఇంపార్టెంట్. అది ఇంటర్నల్ వితిన్ డేలో అప్‌డేట్ అవుతుంది. మీకు చూపించాను గదా! మళ్ళీ ఒక రోజు ఎప్పుడో చూపిస్తాను. లేదా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లైవ్‌లో 1 ఆర్ 2 స్క్రీన్ షాట్స్. సో ఇంతవరకు ఇంతే ఈరోజు. ఫర్దర్‌గా రేపు డిస్కస్ చేద్దాం ఎలా ఉందో మొమెంటం. ఇది అప్ సైడ్ వచ్చింది కాబట్టి రీబౌండ్ అయింది కాబట్టి కంటిన్యూ అవుతుందా లేదా అని ఈ వీక్‌లో తెలుస్తుంది. ఎందుకంటే డేటా పాయింట్స్ చాలా ఉన్నాయి. మానిటరీ పాలిసీస్ అండ్ ఎఫ్ఐ యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వీక్ ఒక క్రూషియల్ ఇంపార్టెంట్ వీక్ అనమాట. ఓకే. గుడ్ నైట్. థాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్. ఓకే. థాంక్ యూ.